మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ స్పీచ్లో ఆరెంజ్ ఎకానమీ గురించి మాట్లాడారు. బ్లూ ఎకానమీ అంటే ఓషన్స్ గురించి, గ్రీన్ ఎకానమీ అంటే ఎన్వైర్న్మెంట్ గురించి, మరి ఆరెంజ్ ఎకానమీ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అండ్ కల్చర్. సో దీంట్లో ప్రధానంగా ఫోకస్ చేసే సెక్టర్స్ ఏవిజిసి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. మన ఫినాన్స్ మినిస్టర్ ఏమనుకుంటున్నారంటే ఈ సెక్టర్ అనేది ఒక మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అవుతుంది అని చెప్పి భావిస్తున్నారు. 2030 కల్లా 2 మిలియన్ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారని చెప్పి తను భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పి ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేయాలని, అలాగే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎస్టాబ్లిష్ చేయాలని, అలాగే దేశంలో ఉన్న 15,000 సెకండరీ స్కూల్స్ మరియు 500 కాలేజెస్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేశారు.